తీసుకున్నాం. ఓకే. సో ఆడియన్స్కి ఈ సినిమా చూడంగానే ఏం అట్రాక్ట్ అవుతారు అని మీరు అనుకుంటారు? ఇది అంటే ఒక మంచి లవ్ స్టోరీ అండి. ఎంత మంచి లవ్ స్టోరీ అంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, అది ఆ ఎగ్జైట్మెంట్ ఉండదు కాబట్టి మంచి లవ్ స్టోరీకి ఒక డిస్టెన్స్ ఎలా వచ్చింది అంటే ఒక పెయిన్ కలగడానికి ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ అంటే ఒక పాకిస్తాన్ ఎలాగా వాళ్ళకి మధ్యలో స్ట్రగుల్ అంటే ఎనీ లవ్ స్టోరీకి ఏదో ఒక ప్రమాదం అనేది ఉండాలి కదండి. ఆ ప్రమాదమే ఇందులో పాకిస్తాన్ అనే మ్యాటరు. దాంట్లో అంటే మామూలు జనరల్గానే మనకి చిన్న చిన్న విడిపోతేనే ప్రేమలో ఒక చిన్న పెయిన్ ఉంటుందండి. బట్ ఇది చాలా పెద్ద ఇది దాంట్లో ఎలా జరిగింది ఏంటి అనేది మీరు మూవీలో చూస్తే మీకు అర్థమవుద్ది. అట్లా అలా లాస్ట్లో గోడల మీద హిందీలో రాసుద్ది, అది పాకిస్తాన్ వాళ్ళది ఆ సెట్ వేసారు కదా. సో అది మీకు అంటే అక్కడ చూసారా లేకపోతే ఎట్లా? లేదండి, అంటే మనం ఇప్పుడు ఎవరైతే కథ చేస్తున్నామో ఆ కథ వాళ్ళు ఆల్రెడీ పాకిస్తాన్ జైల్లో వాళ్ళు 1 year పైన ఉన్నారండి. వాళ్ళతో నేను కొంచెం ఇంటరాక్ట్ అయ్యారండి. ఓకే. అంటే నేను కొన్ని డౌన్లోడ్ చేసిన పిక్స్ ఇవన్నీ వాళ్ళకి చూపించి మీరున్న ప్లేస్ ఇలాగే ఉంటుందా, మీరున్న ప్లేస్లో ఎలా ఉంటుంది, మిమ్మల్ని ఎలాంటి ప్లేస్లో పెడతారు, పాకిస్తానీ ఖైదీలను ఎక్కడ పెడతారు అంటే వీళ్ళని వాళ్ళని సపరేట్గా పెడతారు అనమాట అండి. ఇండియన్స్ అంతా ఒక దగ్గర పెడతారంటండి, పాకిస్తానీ వాళ్ళు సపరేట్గా ఉంటారు అనమాట. వాళ్ళకి గొడవలు జరుగుతుండడం, ఎలాంటి వాటిని కంట్రోల్ చేయడము ఇదంతా ఉంటుందండి అక్కడ. అది వాళ్ళని తెలుసుకొని అది వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నాకు ఒక విజువలేషన్ వస్తుంది కదండి. ఆ విజువలేషన్ బట్టి నేను సెట్ డిజైన్ చేసుకున్నాను అనమాట. సెట్ డిజైన్ చేసుకుని చాలా రియలిస్టిక్గా ఉంటుందండి, ఎవరు సెట్లు అనిపించుకోకుండా. అది కూడా ఆ సెట్ కూడా అరవింద్ గారు వచ్చి బన్నీవాస్ గారు ఇద్దరు కూడా ఏది సెట్ అంటే కొంత రియల్ ప్లేస్ని మేము వాడుకుంటూ సెట్ వేసాం. బట్ అది ఏది రియల్ ఏది సెట్ అనేది కనిపెట్టలేకపోయారు. అర్థం కాదు. ఓకే. సో మీరు ఇన్ని ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉంటున్నారు కాబట్టి మీలో ఏమైనా చేంజెస్ వచ్చినాయా? కంప్లీట్ అండి. మన ప్రతి సినిమాకి చేంజ్ అండి. అంటే ఈ సినిమా చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, మళ్ళీ అది కొన్ని రోజుల తర్వాత ఒక 5-6 months తర్వాత దీని మిస్టేక్స్ అన్ని మనకే తెలుస్తాయి. నెక్స్ట్ మూవీలో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతాం. అంటే మీకు ఇట్లా అనిపిస్తుందా, అరే అక్కడ అలా కాకుండా ఇలా చేసి ఉంటే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది? ఎప్పుడు అనిపిస్తుంది. కొన్ని జరిగిపోతాయి, చేసిన తర్వాత తెలుస్తాయి. కొన్ని షూట్ టైంలో కూడా మనకు తెలిసిపోతాయి, ఇలా చేయకుండా వస్తుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి కొన్ని ఏం చేయలేము, బట్ చేసే అవకాశం ఉన్నప్పుడు కంపల్సరీ చేంజ్ చేస్తాం. ఓకే. సో మీరు మళ్ళీ ఒక చిన్న ఛాన్స్ ఇస్తే ఇంతకు ముందు వచ్చి మీరు చేసిన మూవీస్లో ఏదైనా సరి చేసుకోవాలనుకుంటే ఏదైనా ఉందా? అట్లా ఏం ఐడియా లేదండి కరెక్ట్గా ఇప్పుడు, బట్ ఉంటాయండి కంపల్సరీ. అంటే మన ఐడియా ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ ఇయర్ మనం ఐక్యూ లెవెల్ పెరుగుతూ ఉంటుంది, మనం చూసిన ప్లేసుల ద్వారా ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది, వేరే మూవీస్ చూసి ఇంకా నాలెడ్జ్ వస్తుంటుంది. కాబట్టి ఇయర్ చేయాల్సింది నెక్స్ట్ ఇయర్ చేస్తే ఇంకా బాగా చేస్తాం, ఇంకా బెటర్గా చేస్తాం. టైం ఉండే కొద్దీ కొంచెం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుందండి. మాకు విరూపాక్ష కూడా అలాగే అయిందనమాట. విరూపాక్ష కూడా అన్ని వర్క్ చేసేసిన తర్వాత హీరోకి యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ మేము రీవర్క్ చేసి టైం ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడే చేస్తే ఒకలా చేసేవాళ్ళం. యాక్సిడెంట్ అయిన తర్వాత చేయడం వల్ల ఇంకా బాగా డీటెయిలింగ్గా చేయగలిగాం. ఓకే.